బహుశా వివేక్ అమ్మగారు. అవును, నేను ఎంతవరకు చదువుకున్నానో చెప్పగలవా? సరిగ్గా డిగ్రీ ఊహించలేను కానీ బాగా చదువుకున్నారు. గడుసుదానివి ఎంఏ పాస్ అయ్యాను. ఉలిక్కి పడింది యశోద. ఎందుకంత నివ్వరపాటు? నేను మీ అమ్మగారు ఒక తరం వాళ్ళమే. మీ అమ్మగారు చదువుకున్నారంటే కలగని ఆశ్చర్యం నేను చదువుకున్నానంటే ఎందుకు కలగాలి? మీరు ఎంఏ పాస్ అయినా ఆర్థడాక్స్గా కనపడుతున్నానని అంతేనా? డిగ్రీలకి భావాలకి సంబంధం లేదు. అదిగాక నేను మరీ ఛాందసురాలని కాదు. మా ఆయనకి మడి తడి ఇష్టం. ఆయన కోసం నేను పాటిస్తున్నాను. యశోద ముఖం జేవురించింది. మీకు ఇష్టం లేని పని మీరెందుకు చేయాలి అంది యశోద. ఆవిడ నవ్వింది. ఆయనకి ఇష్టం లేని పనులు అనేకం. ఆయనకి నచ్చజెప్పి నేను చేయించగలను. కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇష్టం ఉన్నట్లే ఉంటాను. అదే దాంపత్యం అంటే. రెండు జీవితాలు పెనవేసుకోవడానికి ఉభయ పక్షాల నుంచి కొంత అడ్జస్ట్మెంట్ అవసరం. కాదనలేకపోయింది యశోద. వివేక్ ఇంట్లో లేరా అని అడిగింది యశోద. లేడు, నిన్ను రమ్మన్నట్లు చెప్పాడు. వాడికి ఆడపిల్లలతో మాట్లాడటానికి చాలా బిడియం. నీతో ఇంత స్నేహం ఎలా చేశాడో చాలా ఆశ్చర్యంగా ఉంది. వస్తాడు, బహుశా ఒక అరగంటలో రావచ్చు. లైబ్రరీకి వెళ్ళాడు. ఇల్లు చూస్తావా? రాని, ఇల్లు చూపించు. పరికిని ఓని వేసుకొని నాజుగ్గా ఉన్న 16 ఏళ్ల అమ్మాయి వచ్చింది. శుభ్రంగా ఉంది. ఒంటి మీద నగలు, చేతులకి మట్టి గాజులు, చెవులకి ఆర్టిఫిషియల్ దుద్దులు. ముఖం పెద్ద అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. రండి అంది యశోదని పిలుస్తూ. మొదట దేవిశంకర్ గది చూపించింది. అది ఆఫీస్ రూమ్. పుస్తకాల రేక్స్ నిండా భగవద్గీత, ఉపనిషత్తుల అనువాదాలు ఒకవైపు, డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు మరోవైపు ఉన్నాయి. గోడకి రామకృష్ణ పరమహంస తైలవర్ణ చిత్రం ఉంది. రెండు వైపులా 2 సోఫా సెట్లు ఉన్నాయి. తర్వాతది దేవిశంకర్ గది, పడక గది. రోజ్వుడ్ డబుల్ కాట్ డ్రెస్సింగ్ టేబుల్స్, సైడ్ టేబుల్, లైట్ షేడ్ కర్టన్స్. చూడడానికి చాలా అందంగా ఉంది. అటాచ్ బాత్ ఉంది. ఆ తర్వాత గది వివేక్ గది. ఈ గదిలోకి అడుగు పెట్టాలంటేనే నాకు భయం అంది రాణి కిసుక్కున నవ్వి. రాణిని చూసినప్పటి నుంచి తన మనసులో ఉన్న సందేహాన్ని బయట పెట్టింది యశోద. వివేక్కి నువ్వు ఏమవుతావు అని అడిగింది. ఏమి కాను, నేను ఇంట్లో పని చేస్తాను. పని మనిషివా? భలేవారండి, ఎందుకంత ఆశ్చర్యం? పని మనిషి అనగానే పుల్లమ్మ, మల్లమ్మ లాంటి పేర్లు, ముతుక చీరలు పైకి ఎగ్గట్టి యాసగా మాట్లాడాలనేది మీ భావన అని అడిగింది. అవునా అమ్మగారు, మీవన్నీ ఆధునిక భావాలని చెప్పారు. నిజమనుకున్నాను. నన్ను చూసి అమ్మలెక్కలంతా ఆశ్చర్యపోయినట్లే మీరు ఆశ్చర్యపోయారు. మా అమ్మగారి నయం, పని చేయించుకుంటూ నన్ను చదివిస్తున్నారు. సిగ్గుపడింది యశోద. వివేక్ తల్లి మీద క్షణానికి గౌరవం పెరుగుతుంది. దేవిశంకర్ ఎలాంటివాడు? మీరు ఆ గదిలోకి వెళ్ళి చూడండి. నేను లోపలికి రాను. ఇంటికి ఎవరో వచ్చారు. బెల్ మోగింది. చూసి వెళ్ళి మళ్ళీ వస్తాను. వెళ్ళిపోయింది రాణి. ఆ అమ్మాయి నడకలోనూ విలాసం ఉంది. వివేక్ గదిలోకి వచ్చింది. గది నిండా పుస్తకాలే. 4 గోడలకి పుస్తకాల రేక్స్ ఉన్నాయి. అవన్నీ టేబుల్స్ మీద కూడా బుక్స్ ఉన్నాయి. చదువుతూ నిద్రపోయినట్లుగా మంచం మీద కూడా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ కూర్చుంది. ఫిలాసఫీ, సైన్స్ ఫిక్షన్, చాలా వైవిధ్యం ఉంది ఆ పుస్తకాల్లో. నేను లోపలికి రావచ్చునా? వివేక్ గొంతు గుమ్మం దగ్గర నుండి నిలబడి. మీ గదిలోకి మీరు రావడానికి నేను పర్మిషన్ ఇవ్వాలా అంది యశోద. ప్రస్తుతం మీరు ఉన్నారు కదా, రండి. కొంపదీసి నన్ను వెళ్ళిపోమ్మన్నారు కదా. అతడు సిగ్గుపడ్డాడు. అది గమనించింది యశోద. ఏమీ అనుకోవద్దు, జోక్ చేశాను. అమ్మతో మాట్లాడారా? పలహారం కూడా చేశాను. ఆవిడ స్వయంగా నాకు ఇచ్చింది. అమ్మ మీకు నచ్చిందా? చాలా నచ్చారు. అయితే మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకుంటే, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు వివేక్. తెల్లబోయింది యశోద. పెళ్లి ప్రస్తావన వస్తుందని అనుకుంటుంది కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇంత సూటిగా అడుగుతాడని అనుకోలేదు. కొన్ని సమావేశాల తర్వాత, ఎన్నెన్నో స్వీట్ నథింగ్స్ తర్వాత అతడు తన చుట్టూ చేతులు వేసి లాలనగా దగ్గరగా తీసుకొని చెవిలో ఈ ప్రస్తావన తెస్తే బాగుండేది. మీ అమ్మా నాన్నలకి ఇష్టం లేకపోయినా, మా అమ్మా నాన్నలకి ఇష్టం లేకపోయినా, లోకాన్నంతా ఎదిరించైనా మనం పెళ్లి చేసుకుందాం అని రొమాంటిక్గా చెప్తే బాగుండేది. కనీసం ఈ ప్రస్తావన తెచ్చాకైనా నువ్వు నా దానివి అని దగ్గరికి తీసుకుంటే బాగుండేది. అమ్మగారికి నచ్చితే చాలా. మీ నాన్నగారి మాట అడిగింది యశోద. మా నాన్నగారి అభిప్రాయాలు నాకు తెలుసు. బహుశా ఆయనకి నచ్చకపోవచ్చు. అయినా నేను చేసుకుంటాను. ఆ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది. యశోద ఆశ కొంతవరకు చల్లబడింది. నాన్నగారికి ఇష్టం లేకపోయినా నేను చేసుకుంటాను అనడం బాగుంది. ఆ తర్వాత మీ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది అనడం బాగోలేదు. ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడగండి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్త్రీ మగవాడికి విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం మీ దృష్టిలో తప్పు కాదు కదా? ఉలికిపడింది యశోద. పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఈ విడాకుల గురించి మాట్లాడటం ఏదో అపశకునంలా తోచింది.
లోపల ఏదో గొంతు పారిపో పారిపో అంటున్నట్లు మనసులో ఏదో గందరగోళం. యశోద మాట్లాడకపోవడం చూసి మళ్ళీ అన్నాడు వివేక్. వారం కిందట మహిళా సంక్షేమ సంఘంలో మీ ఉపన్యాసం విన్నాను. విడాకుల గురించి, వాటి అవసరాన్ని గురించి. పూర్వకాలంలో సైతం పరాశరుడు, వశిష్ఠుడు మొదలైన సంస్కృతికర్తలందరూ ఏ ఏ పరిస్థితుల్లో విడాకులు ఆమోదించారో ఆ వివరాలు బ్రహ్మాండంగా ఉపన్యసించారు. ఇప్పుడేమిటి మాట్లాడరు అన్నాడు. తడబడింది యశోద. ఆమె తడబడడం చాలా అరుదు. ఇప్పుడెందుకు ఈ ఆలోచన? నాకు విడాకులు ఇచ్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నవ్వటానికి ప్రయత్నించింది. నా అంతటా నేను ఏనాడు మిమ్మల్ని వదులుకోను, కానీ ఏ కారణం వల్లనైనా ఎప్పుడైనా మీరే నన్ను వదలవలసిన పరిస్థితి ఎదురైతే మామూలుగా ఆడవాళ్ళలా సిల్లీ సెంటిమెంట్లతో మీ జీవితం నాశనం చేసుకోరు కదా అని. ఏమిటి వింత ధోరణి? పెళ్లి కాబోయే ముందు పెళ్లి కొడుకు కాబోయే భార్యతో మాట్లాడే మాటలేనా ఇవి? నా జీవితం ఎవరి కోసమో దేనికోసమో నాశనం చేసుకోను, పూర్తిగా నా కోసమే జీవిస్తాను అంది యశోద. వెరీ గుడ్. దారికి అడ్డు తొలగి నిలబడ్డాడు. ఇక వెళ్ళవచ్చు అన్నట్లుంది అతని ధోరణి. ఏదో నిరుత్సాహం నిండింది మనసు నిండా. వస్తాను అని కదలబోయింది. అప్పుడు వెనుక నుండి ఎవరో తోసేసినట్లు వివేక్ ముందుకు వచ్చాడు. యశోద చేతిని అందుకొని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. నిలువెల్లా వణుకుతున్న పెదవులు వేడిగా కాక చల్లగా ఉన్నాయి స్వేదంతో. అయితేనే అతడు వదిలిన వేడి ఊపిరి ఆమెను నిలువెల్లా విద్యుత్ రంగాలతో నింపింది. బెదురుగా, భయంగా, నాజుగ్గా ఉన్న ఆ చుంబనం ఆమెకి చాలా చాలా చెప్పింది. మనసులో సంకోచాలు, భయాలు మాయమై అతడి కళ్ళలో మెరిసిన ఆరాధనా భావమే మనసంతా నిండింది. కాలేజీ ఆవరణలో బిక్కు చక్కని మొహంతో నిలబడింది అరుణ. చూసి చూడనట్లు ఆమెను దాటుకుంటూ పోవడానికి ప్రయత్నించింది యశోద. యశు అని పిలిచింది అరుణ ప్రాధేయపడుతున్నట్లు. యశోద ఆగకుండా వెళ్ళిపోయింది. యశు, ప్లీజ్ ఆగవే, కొంచెం నా మాట విను. యశోద ఎదుటికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది అరుణ. దూరంగా ఉండు విదిలించింది యశోద. ఉంటానులే, చెప్పేది విను, తొందరగా చెప్పి ఏడు. 2 రోజులుగా ఏడుస్తూనే ఉన్నాను. కావాలంటే చెప్పాక మరోసారి ఏడుస్తాను. చమత్కారం ఏడిసినట్టుంది. చెప్పేదేమైనా ఉంటే తొందరగా కానీ, నేను పోవాలి అంది యశోద. నన్ను ఇలా ఆపమని కూడా ఎవడైనా చెప్పాడా నీకు? అంది యశోద. చచ్చా, అంత మాటలు అనకే. కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి అరుణకి. సరే చెప్పు. లాన్ చుట్టూ ఉన్న సిమెంట్ గచ్చు మీద కూర్చుంది యశోద. కోపంతో ముడి చినక బొమ్మలు అలాగే ఉంచి కాస్త నవ్వు ఇచ్చుకాలుగా అంది అరుణ. ఏడ్సావులే, నీకు తోడు అదొకటి తక్కువైంది. తొందరగా చెప్తావా లేదా? నాకు అతని దగ్గర డబ్బు కావాల్సి వచ్చింది. అంచేత విధి లేక అతని మాట విని పిలిచాను అంతే. నిన్ను అవమానించాలని కాదు, అతడితో స్నేహం కలిగించాలని కాదు. ఓహో, ఎందుకంటే డబ్బు? కొత్త రకం చీరలకా? చైనీస్ రెస్టారెంట్లో డిన్నర్లకా? అబార్షన్కి? వాట్? అవును, ఈ నెల పీరియడ్స్ మిస్ అయ్యారుగా. అబార్షన్ చేయించుకోకపోతే ప్రమాదం. మరీ అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించావు అంది యశోద. ప్రేమించి చేసుకుంటే కట్నాల బాధ లేకుండా పెళ్ళవుతుంది అనుకున్నాను. రూట్ తప్పింది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు అంది యశోద. అమ్మయ్య, నీ కోపం పోయినట్లే కదా. గబాలన యశోద బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అరుణ. బొగ్గు రుమాలతో తుడుచుకుంది యశోద. పాపం జానీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా తెలివి రాలేదు. నీ హీరో భలే కొట్టాడు. మాట్లాడలేదు యశోద. ఎంత అదృష్టమేనిది. ఎవరి వంక కన్నెత్తి చూడని వివేక్ నీ స్నేహం కోరుతున్నాడు. అందంగా ఉన్న ప్రతి ఆడపిల్లని తన వెంట తిప్పుకునే జానీ కూడా నిన్నే కలవరిస్తున్నాడు. ఏంటి, నన్ను కలవరిస్తున్నాడా? వంటి మీద తెలివి లేని దశలో 1-2 సార్లు నీ పేరు కలవరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడట. నిన్ను తీసుకురావడానికి వీలైతే నిన్ను తీసుకురమ్మన్నారు డాక్టర్లు. చెంప పగలగొడతాను. మళ్ళీ ఏదో వెధవ పన్నాగం పన్నుతున్నావు. రామరామ, నీ ప్రేమల మీద ఒట్టు. జానీ నా అబార్షన్కి డబ్బిచ్చేశాడు. అతడు నన్ను ఎలాగూ పెళ్లి చేసుకోడు గనక అతడి మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. నేను ఊరికే ఈ విషయం చెప్పాను అంతే. వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. ఇందులో నాకు వచ్చేది పోయేది ఏమీ లేదు. యశోద మాట్లాడలేదు. మనసు కొంచెం కరిగింది. వివేక్ జానీని మరీ ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. జానీ తనను కలవరిస్తున్నాడనేది యశోద నమ్మలేదు. అరుణ అతి తేలికగా కట్టుకథలు అల్లగలదు. విన్నవి కొన్ని, లేనివి చాలా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చవకబారు ప్రేమ కథలన్నీ చదివి అవన్నీ తన పరంగా ఊహించుకొని నిజంగా జరిగినట్లు చెప్పేస్తుంది. తనని తిరస్కరిస్తే ఎలా కుమిలిపోయారో ప్రేమ కథలో లాగా వర్ణించి చెబుతుంది. అందుచేత మనసులో కొంచెం సానుభూతి కలిగిన హాస్పిటల్కి వెళ్ళలేదు.
వివేక్ తనను పెళ్లి చేసుకుంటాననడం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది యశోద. గొప్పింటి అబ్బాయి కూతురిని కోరి పెళ్లి చేసుకుంటానన్నందుకు పార్వతి చాలా ఆనందించింది. దక్షిణామూర్తికి సంతోషం కలిగిన పార్వతిలా తొందరపడలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు. అతడికి అంత సంతృప్తి కలగలేదు. ఆ రోజు భోజనాల దగ్గర సంభాషణ ప్రారంభమైంది. నేను ఆ కుటుంబం గురించి కొన్ని తెలుసుకున్నాను అని ప్రారంభించాడు దక్షిణామూర్తి. ఏమిటట అని అడిగింది పార్వతి. చెప్పలగించి వింటోంది యశోద. ఆ పిల్లాడి తల్లి మంచిదట, కానీ తండ్రి చాలా కర్కోటకుడట. తన అభిప్రాయం ఖచ్చితంగా అమలు జరిపిస్తాడట. అతడి రైస్ మిల్లోని వర్కర్స్కి, స్టాఫ్కి కూడా అతనంటే టెర్రర్ అట. ఇందులో కర్కోటకత్వం ఏముంది? వ్యాపారం అన్నాక ఆ మాత్రం గట్టిదనం లేకపోతే ఎలాగా? ఏమో, అబ్బాయి మరి మెత్తని వాడులా, అమాయకుడులా ఉన్నాడు. తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడు. ముందు ముందు తండ్రి ఎలా ఆడిస్తే అలా ఆడతాడనుకో. మన యశు ఏమైపోతుంది అన్నాడు. ఏమీ కాదు, అబ్బాయి మంచివాడు అంతే, చదువుకున్నవాడు. తండ్రి చేతిలో కీలుబొమ్మ ఎలా అవుతాడు? అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంటుంది. మీరు అవి ఇవి చెప్పి అడ్డపుల్లలు వేయకండి. ఈ సంబంధం బాగుంది, నాకు కలిగిన కుటుంబం అంది పార్వతి. అంతే, నీకెంతసేపు కలిగిన కుటుంబం అనే ఆశ. తండ్రి నాకు అసలు ఏమీ నచ్చలేదు, ఈ సంబంధం నాకు నచ్చలేదు అన్నాడు దక్షిణామూర్తి. ఈ అబ్బాయితోనే పెళ్లి జరగాలి అంది పార్వతి. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అన్నాడు దక్షిణామూర్తి. అమ్మ, దయచేసి మీ లవ్ ఆపండి అంది యశోద కల్పించుకొని. పార్వతి, దక్షిణామూర్తి ప్రతి చిన్న విషయానికి అవునంటే కాదని వాదించుకుంటుంటారు. ఆ వాదనలకి యశోద ముద్దుగా లవ్ సీన్స్ అని పేరు పెట్టుకుంది. ఈ పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను అనుకుంటాను అంది నెమ్మదిగా. ఒక్క విషయం ఆలోచించుకో అమ్మ, నువ్వు ఆ ఇంట్లో ఉండవలసి వస్తే అందరి గురించి ఆలోచించాలి అన్నాడు దక్షిణామూర్తి. నీ భర్త నీకు ముఖ్యం, మిగిలిన వాళ్ళతో ఏంటి? అంతగా ఇష్టం లేకపోతే నువ్వు మీ ఆయన ఇంట్లోంచి బయటికి వచ్చేయండి అంది పార్వతి. మూర్తి మళ్ళీ అనబోతుంటే యశోద అడ్డుకొని అంది. నేను వివేక్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి కూడా ఇష్టం గనక పెళ్లి చేసుకుంటాము. ముందు ముందు ఏ సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు ఊహాగానాలు చేయడం అనవసరం. సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు తగిన పరిష్కారం ఆలోచించుకుంటాను. కాలేజీకి బయలుదేరింది యశోద. ఇంటి బయట మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు వినిపించింది. బయటికి వచ్చింది యశోద. వివేక్ మోటార్ సైకిల్ దిగి లోపలికి రావడానికి సందేహిస్తున్నాడు. ఇందులో సిగ్గుపడవలసింది ఏదీ లేదు. మా ఇల్లు మీ ఇల్లులాగా భవంతులు కావు. 4-5 వాటాలకి ఇదే కాంపౌండ్ గేటు. అందుచేత కాలింగ్ బెల్ ఉండదు. అదిగాక మా ఇంట్లో ఆల్సేషన్ డాగ్ లేదు. అందుచేత కాలింగ్ బెల్ నొక్కకుండా వచ్చినా పర్వాలేదు అంది యశోద. నవ్వాడు వివేక్. అమ్మ చెప్పింది, మా టింకు దాటికి ఎవరూ నిలబడలేరు. మీరు దానిని ఎదుర్కొన్నారంటే జీవితంలో ఎంతైనా ఎదుర్కోగలరు. అమ్మ మిమ్మల్ని మెచ్చుకుంది అన్నాడు వివేక్. లోపలికి రండి, మా అమ్మ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మోటార్ సైకిల్ ఆవరణలో పార్క్ చేసి లోపలికి వచ్చాడు వివేక్. కుషన్స్ వేసిన కేన్ చైర్లో కూర్చోమని తల్లికి చెప్పింది. పార్వతి కంగారు అంతా ఇంత కాదు. ఇండియన్ ప్రెసిడెంట్ లాంటి విఐపి ఎవరో తన ఇంటికి వచ్చినట్లే అయిపోయింది. పక్కింటి పిల్లాడిని బ్రతిమాలుకొని కొంత దూరంలో ఉన్న స్వీట్ షాప్ నుంచి అజ్మీర్ కాలాకండ్ తెప్పించింది. అప్పటికప్పుడు పెసరపప్పు నానబోసి నానకుండానే గ్రైండర్లో వేసి రుబ్బి పెసరట్లు పోసింది. ఉన్న కొంచెం పాలతో పాయసం చేసింది. 5 నిమ్మకాయలు కోసి తయారుగా ఉన్న అన్నంలో పిండి నిమ్మకాయ పులిహోర కలిపి ఒక ప్లేట్లో కలాకండ్, కప్పులో పాయసం, మరో ప్లేట్లో పెసరట్లు, నిమ్మకాయ పులిహోర పెట్టి అతని ముందుంచింది. నా కోసం మీరు చాలా శ్రమ పడ్డారు అన్నాడు మొహమాటంగా. శ్రమ లేదు, నువ్వు మా ఇంటికి రావడమే భాగ్యం. నీకోసం అంత చేయలేనా మనసారా అంది పార్వతి. ఆవిడ ప్లేట్లో పెట్టినవన్నీ తిన్నాడు వివేక్. యశోదకే ఆశ్చర్యం కలిగింది అంత తింటున్నందుకు. పార్వతి ఆనంద బాష్పాలతో మురిసిపోతూ చూసుకుంది కాబోయే అల్లుడిని. అవన్నీ తినటమే కాక పార్వతి ఇచ్చిన కాఫీ కూడా తాగాడు. ఇంకా వెళ్ళొస్తానండి అని లేచాడు వివేక్. అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు అంది పార్వతమ్మ అభిమానంగా. తప్పకుండా వస్తానండి మర్యాదగా సిన్సియర్గా చెప్పాడు వివేక్. అతడితో కాంపౌండ్ గేట్ వరకు వచ్చింది యశోద. ఇక్కడికి దగ్గరలో డాక్టర్ ఎవరన్నా ఉంటే చెప్పగలరా అడిగాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. ఏమైంది కంగారుగా అడిగింది యశోద. కడుపులో ఇంత బరువు మొయ్యలేకుండా ఉన్నాను. వెంటనే ఎనిమా తీసుకోవాలి లేదా వాంతులు అవ్వడానికి మందు తీసుకోవాలి అన్నాడు వివేక్. నవ్వింది యశోద. మరీ అంత కడుపు బరువు ఎక్కేలా ఎందుకు తిన్నారు? కొంచెం రుచి చూసి వదిలేస్తే పోయేది కదా అంది యశోద. ఆవిడ ఎంతో అభిమానంతో నా కోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు తయారు చేశారు. అవన్నీ నేను తింటే ఆవిడకి ఎంత తృప్తి కలుగుతుందో నాకు తెలుసు. పొట్ట ఖాళీ చేసుకునేందుకు 1,00,000 మార్గాలు ఉన్నాయి అన్నాడు వివేక్. కళ్ళు విప్పార్చి చూసింది యశోద. అంతకుముందు ఆమె మనసులో అతడంటే కలిగిన గౌరవం రెట్టింపయింది. బయటికి వచ్చి కాంపౌండ్ గేటు మూసి పదండి అంది.
మీ టీవీఎస్ ఉంది లోపల, ఇప్పుడెందుకు అది? నేను మీ మోటార్ సైకిల్ మీద కూర్చోగలను అంది యశోద. కొన్ని సెకండ్లు అతను ఏమీ మాట్లాడలేదు. జేబు రుమాలు తీసుకొని మొహం తుడుచుకున్నాడు. వద్దు, టీవీఎస్ మీదే రండి. యశోద హట్ అయింది. ముఖం పాలిపోయింది. అతడి ముందు నిలబడకుండా వెనక్కి తిరిగి లోపలికి పోవాలనిపించింది. ప్లీజ్ అలా అయిపోకు. నా మోటార్ సైకిల్ మీద ఎందుకు రావద్దన్నానో నీకు సాయంత్రం చెబుతాను. క్లాసులు అయిపోయాక హోటల్ సంపూర్ణలో కూర్చున్నాం, వస్తారా అన్నాడు వివేక్. వస్తాను అని వెంటనే ఒప్పుకుంది యశోద. వివేక్ హోటల్కి ఆహ్వానించడం చాలా అపురూపమైన విషయం. ఆ అవకాశం వదులుకుంటే మళ్ళా రాజుల అవతల డాక్టర్ జగన్నాథ్ ఉన్నాడు. అతడి ఇలుకం డిస్పెన్సరీ చూపించింది. వివేక్ నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చూసి జాలిపడింది యశోద. వచ్చే వరకు ఉందామనుకొని అభిమానం అడ్డొచ్చి టీవీఎస్ మీదే కాలేజీకి బయలుదేరింది. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడు హోటల్కి వెళ్తామా అని పగలంతా గడియారం చూస్తూనే గడిపింది యశోద. ఆఖరుకు క్లాస్ కాగానే పుస్తకాలు లెదర్ బ్యాగ్లో వేసుకొని స్కూటర్ స్టాండ్ వైపు నడుస్తున్న యశోదకి వెనకాల నుంచి కార్ హారన్ ఆగి చూసింది. అది జానీ కారు. అయితే డ్రైవర్ సీట్లో జానీ లేడు, ఎవరో డ్రైవర్ ఉన్నాడు. జానీ వెనక సీట్లో జారగిలబడి ఉన్నాడు. అతడి ఎడమ కన్ను బాగా ఉబ్బి ఉంది. కమిలిన నలుపు కాళ్ళ చుట్టూ అలాగే ఉంది. కుడి చేయి లేపలేకపోతున్నాడు. కూర్చున్నాడు గనక కాళ్ళు ఎలా ఉన్నాయో తెలియడం లేదు. జాలి కలిగింది యశోదకి. అతడు చేసిన చిన్న పెద్దది అనుభవిస్తున్నాడు అతను. పాపం, వివేక్ అంతలా కొడతాడని ఊహించలేదు. యశోద గారు అని కారులో కూర్చొనే పిలిచాడు. మామూలుగా అయితే ఈ పాటికి కారు దిగి ఈల వేసి ఉండేవాడు. కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయన్నమాట. చూసారా, లేచి నిలబడలేకపోతున్నాను. న్యాయంగా నేను ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్కి లంచం పెట్టి తప్పించుకొచ్చాను నవ్వుతూనే చెప్తున్నాడు. తనే అతడిని కొట్టించిందన్న కోపం లేదు. ఏమిటో చెప్పండి, అంత అర్జెంటుగా మాట్లాడాలని వచ్చారు అని సౌమ్యంగానే అంది యశోద. మీరు వివేక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అరుణ చెప్పింది, నిజమేనా? నిజమే అంది యశోద. నిశ్చితార్థం కూడా అయిపోయిందా? అది మీకు అంత అవసరమా అంది యశోద. నాకు మీ మీదున్న అభిమానాన్ని బట్టి అవసరమే. అవసరం ఏమిటో చెప్పండి, దానిని బట్టి చెబుతాను అంది యశోద. వివేక్ది మాది స్వగ్రామం ఒకటే. మా నాన్నగారిది మొదటి నుంచి తివాచీల వ్యాపారం. వివేక్ తండ్రిది వ్యవసాయం. ఒకసారి పంటకాలవ తగాదల్లో పక్క పొలంలో పనిచేస్తున్న రైతుని 10 మందిలో తల పగలగొట్టించి ఒక్కడూ మాట్లాడకుండా కేసు మూయించేశారు. తను అనుకున్న దానికి అడ్డు తగిలితే ఊరుకోరు. సంకల్పించుకున్నది ఏ మార్గంలో అయినా సాధించకుండా వదలడు. పరమ కర్కోటకుడని చెప్పుకుంటారు. వివేక్ తండ్రి మాటకి ఎదురు చెప్పని ఉత్తమ పుత్రుడు అని చెప్పాడు జాన్. యశోద మనసంతా చేదుగా. వివేక్ తెచ్చిన విడాకుల ప్రస్తావన మనసులో మెదిలింది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇది చెప్పడానికే వచ్చారా అంది యశోద. మరోటి కూడా చెప్పాలని అన్నాడు జాన్. చెప్పండి అంది యశోద. గొంతు సవరించుకున్నాడు జాన్. మేము కోటీశ్వరులు కాకపోయినా ఉన్న వాళ్ళలోకే లెక్కకొస్తాం. మా నాన్నగారికి జూట్ మిల్ ఉంది, తివాసీల వ్యాపారం ఉంది. యశోద ఏమీ మాట్లాడలేదు. నేను అమ్మాయిలతో తిరిగే మాట నిజమే, కానీ చదువులో ఏనాడు వెంట ఎందరో అమ్మాయిలు పడుతున్నారు. వాళ్ళలో అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ నాకెప్పుడు ఎవరిని చేసుకోవాలనే ఆలోచన రాలేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సారీ, నాకు వివేక్తో పెళ్ళి అయిపోయినట్లే. అదిగాక మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకెన్నడూ లేదు. నా కారణంగా మీకు ఇన్ని దెబ్బలు తగిలాయనే సానుభూతితోనే ఇంతసేపు మాట్లాడుతున్నాను. బాయ్ అని గిర్రున వెనక్కి తిరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం. కొంత దూరంలో నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో చూస్తున్నాడు వివేక్. ఆ కళ్ళు ఎంత ఎర్రగా మండుతున్నాయంటే ఆ చూపులు తనను నిలువున భస్మం చేస్తాయేమో అనిపించింది. చటుక్కున చూపులు. సాయంత్రం 4 గంటలైనా బయట ఎండ చిరచిరలాడిస్తోంది. ఆ ఎండలో నుంచి టీవీఎస్ మీద వచ్చాక హోటల్ సంపూర్ణాలలో ఏసీ రెస్టారెంట్ హాల్ చాలా హాయిగా ఉంది. వివేక్ మాత్రం ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నట్లు లేదు. కళ్ళింకా ఎర్రగానే ఉన్నాయి. వెయిటర్ వచ్చి టేబుల్ దగ్గర నిలబడ్డాడు ఆర్డర్ కోసం. వివేక్ మాట్లాడకపోవడంతో తనే ఆర్డర్ చేసింది. 2 మసాలా దోశ. అప్పటికి వివేక్ మాట్లాడలేదు. ఎరుపు తగ్గని కళ్ళతో ఎదురుగా ఉన్న కిటికీ అద్దాన్ని చూస్తున్నాడు. అతని చూపులు కిటికీ అద్దాన్ని దాటి మరెక్కడికో పోతున్నాయని యశోద గ్రహించింది. ఏమిటో చెప్తానన్నారు, చెప్పండి మరి. నవ్వుతూ మొదలుపెట్టి, జానీ నీతో ఏం మాట్లాడాడు సూటిగా అడిగాడు వివేక్. మెత్తని పదునుంది మాటల్లో. అప్పటి వరకు అతనిని ఆ విషయమే మదిస్తోందని యశోద గ్రహించింది. ఆమెకు ఆనందము భయము రెండూ కలిగాయి. జానీ వివేక్ తండ్రిని గురించి చెప్పిందంతా చెప్పింది. చివరికి నువ్వు తండ్రి మాట దాటని ఉత్తమే పురుషుడివట అంది వేళాకోళంగా అంటున్నట్లు. చివరిది తప్పు శాంతంగా అన్నాడు వివేక్. ఏది? నేను తండ్రి మాట జవదాటని ఉత్తమ పుత్రుడు కావడం అంటే అని అడిగింది యశోద. అంటే మిగిలినవన్నీ నిజమేనా
అంది యశోద. నిజమే, పూర్తిగా కాదు. వ్యవసాయాల్లో పంట కాలువ నీళ్లు వదలడం దగ్గర ఎప్పుడు గొడవలు వస్తున్నాయి. ఆ గొడవల్లో కొందరు చావటం కూడా జరుగుతుంది. అలా జరిగింది. నాన్నగారు ఆ కేసు బయటికి పొక్కకుండా మేనేజ్ చేశారు. అది ఎంతో నాకు తెలీదు. లోపల వణికింది యశోద. ఇప్పటికీ మీ నాన్నగారి స్వభావం అదేనా అంది యశోద. స్వభావం ఎందుకు మారుతుంది? ఆయన అనుకున్నది ఎలాగైనా సాధించానే పట్టుదల అలాగే ఉంది. ఎదిరిస్తారా? ఎదిరించను. అసలు ముఖాముఖి మాట్లాడను. మరి ఉత్తమ పుత్రుడు కాదంటే అర్థం? నేను చేయదలుచుకున్నది నేను చేస్తాను. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. నాన్నగారికి కోపం వస్తుంది, నన్నేమీ అనరు, అమ్మని తిడతారు అన్నాడు. నాన్నగారి తిట్లు అమ్మకి అలవాటే. నాకు నాన్నగారికి మధ్యన జరిగేది కోల్డ్ వార్. అంతకంటే మీ నాన్నగారిని వదిలేసి మీకు ఇష్టమైనట్లు ఉండొచ్చు కదా అంది యశోద. అది కుదరదు. అమ్మ నాన్నగారిని వదలదు, నేను అమ్మని వదలను. కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకొని ఆలోచిస్తూ అడిగేసింది. ఇందుకేనా మీరు విడాకుల ప్రస్తావన తెచ్చారు అంది యశోద. కాదు, నిదానంగా అన్నాడు. గుండె జల్లుమంది యశోదకి. మరోసారి లోపల నుంచి పారిపో పారిపో అని వినిపించినట్లయింది. తలెత్తి యశోద కళ్ళలోకి చూశాడు. ఆ సమయంలో కళ్ళ నుండా ఆమె పట్ల ఆరాధన. ఆ కళ్ళు చూస్తుంటే ఇంకేమీ ఆలోచించలేకపోతుంది. సంకోచాలన్నీ ఎక్కడివక్కడ పటాపంచలేకపోతున్నాయి. నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపులో అనురాగం ఉట్టిపడుతోంది. బయటి వాతావరణాన్ని గురించి నీవస్సలు ఆలోచించవే అంది. మనిద్దరి మధ్య ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే పాతకాలపు సెంటిమెంట్లతో జీవితం నాశనం చేసుకోకుండా ధైర్యంగా నీ జీవితం పునర్నిర్మించుకోగలిగి ఉండేందుకే అని అడిగాడు. ఏమిటి? అసహనంగా అంది యశోద. జానీ నీతో మాట్లాడింది అంతేనా అన్నాడు వివేక్. కాదు అంది యశోద. మరేమన్నాడు ఇంకా? చెప్పమంటారా అంది యశోద. మీ ఇష్టం అన్నాడు వివేక్. మీరు నన్ను నువ్వు అని పిలవచ్చు. మీరు నన్ను మీరు అంటున్నారుగా, నువ్వు అనమంటావా అన్నాడు వివేక్. అలాగే నాకు ఇష్టం అంది యశోద. సరే అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.